అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకుందాం. మన గర్వానికి, మనం చేసే పనికి మధ్య ఉన్న సంబంధాన్ని చాలా చక్కగా చెప్పే కథ ఇది. నిజంగా మనందరికీ ఇందులో నేర్చుకోవడానికి చాలా ఉంది. అయితే ఈ కథ మొదలయ్యేదే ఒక ప్రశ్నతో. ఆలోచించండి, మనకు దక్కే గౌరవ మర్యాదలు, పొగడ్తలు ఇవన్నీ నిజంగా మనకోసమేనా, లేక దాని వెనుక వేరే కారణమేమైనా ఉందా? సరే, ఇక కథలోకి వెళదాం. కథ మొదలయ్యేది ఒక చిన్న పల్లెటూర్లో. ఆ ఊర్లో వాళ్లకొక సాంప్రదాయముంది. ప్రతి సంవత్సరం అందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక పెద్ద పండగ చేసుకుంటారు. అది మామూలు పండగ కాదండోయ్, ఆ ఊరికి అదే అన్నింటికన్నా పెద్ద పండగ. సంవత్సరం మొత్తం ఆ ఒక్క రోజు కోసమే ఊరంతా ఎంత భక్తితో, ఎంత ఆనందంతో ఎదురుచూస్తోందో. ఆ తయారీని ఒక్కసారి మన కళ్లముందు ఊహించుకుందాం. ఊరంతా ఒక్క తాటిపైకొచ్చేస్తుంది. వీధులన్నీ శుభ్రం చేసి, వాకిళ్లల్లో రంగురంగుల ముగ్గులు పెట్టి, ప్రతి ఇంటికి తోరణాలు కట్టి, ఇక దేవుడి రథాన్నైతే తాజా పూలతో ఎంత అందంగా అలంకరిస్తారంటే, అబ్బో, ప్రతి ఒక్కరూ ఇది తమ పనిగా భావించి సేవ చేస్తారు. సరే, ఇంతా చేసి ఈ వేడుకల్లో అన్నింటికన్నా ముఖ్యమైన ఒక పాత్ర ఉంది. ఆ పాత్రను పోషించడానికి ఎంపికైన ఆ జీవిని పరిచయం చేసుకుందాం. ఈ ఏడాది ఆ అదృష్టం రాముడు అనే ఒక ఎద్దును వరించింది. ఊర్లోనే అన్నిటికంటే బలంగా, ఆరోగ్యంగా, చూడ్డానికి ఎంతో గంభీరంగా ఉండటంతో దాన్ని ఆ పవిత్రమైన రథాన్ని లాగే పనికి ఎంపిక చేశారు. ఇక చూడాలి రాముడికి చేసిన అలంకారం. మామూలుగా పశువుల పాకలో ఉండే ఆ ఎద్దుకి పసుపు నీళ్లతో నిగనిగలాడేలా స్నానం చేయించారు. నుదుట కుంకుమబొట్టు పెట్టారు. మెడలో గలగలలాడే గంటలు కట్టారు. పైన ఖరీదైన పట్టువస్త్రాలు కప్పారు. అప్పటిదాకా ఉన్న రాముడికి, అప్పుడున్న రాముడికి అస్సలు పోలికేలేదు. అంత అద్భుతంగా తయారుచేశారు. సరే, అలంకరణ పూర్తయింది. ఇంకేముంది, ఊరంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. ఊరేగింపు మొదలవ్వబోతోంది. దేవుడు విగ్రహాన్ని రథం మీద పెట్టగానే మేళతాళాలు మోగాయి. ఆ శబ్దాల మధ్య రాముడు ఆ దైవిక భారాన్ని మోస్తూ గంభీరంగా అడుగులు వేశాడు. ఆ వాతావరణమే మారిపోయింది. గాలి కూడా భక్తితో నిండిపోయిందా అనిపిస్తోంది. ఇక రాములు అలా ముందుకు వెళ్తుంటే దారి పొడవునా జనం బారులు తీరారు. కొంతమంది సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు, మరికొంతమంది పూలు చల్లుతున్నారు, ఇంకొంతమంది హారతులిస్తున్నారు. ఎక్కడ చూసినా భక్తి పారవస్యమే. కాని ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది. ఈ పూజలు, ఈ గౌరవ మర్యాదలు అన్ని చూస్తున్న రాముడి మనసులో మెల్లగా ఒక తప్పుడు ఆలోచన, ఒక ప్రమాదకరమైన అపోహ పుట్టింది. ఏమనుకుందంటే, ఆహా, ఈ ప్రజలందరూ నాకే నమస్కరిస్తున్నారు, ఈ పూలన్నీ నామీదే చల్లుతున్నారు, ఈ హారతులన్నీ నాకే ఇస్తున్నారు అని పొరబడింది. ఆ గౌరవమంతా తనకే అని అనుకుంది. ఆ ఆలోచన వచ్చిందో లేదో దాని నడక మొత్తం మారిపోయింది. గర్వంతో ఛాతీని ముందుకొంచి, కొమ్ములు పైకెత్తి చాలా ఠీవిగా నడవడం మొదలుపెట్టింది. తను కేవలం ఒక సేవకుడ్ని, ఒక వాహనాన్ని అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయింది. అయితే ఏ వేడుకైనా ఎప్పటికీ ఉండదు కదా. సాయంత్రం అయ్యేసరికి పండగ ముగింపు దశకు వచ్చింది. దాంతోపాటే రాముడి గర్వానికే కూడా ముగింపు పలికే సమయమొచ్చింది. సాయంత్రమయింది. ఊరేగింపు ఊరంతా తిరిగి గుడి దగ్గరకొచ్చేసింది. ఆ రోజు వేడుక అధికారికంగా ముగిసింది. వెంటనే గ్రామస్తులందరూ కలిసి ఎంతో భక్తితో దేవుడి విగ్రహాన్ని రథంమీద నుంచి దించి గుడిలోపలికి తీసుకువెళ్లారు. అంతే, ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. విగ్రహం గుడిలోకి వెళ్ళిందో లేదో రాముణ్ణి పట్టించుకున్నవాళ్లే లేరు. అప్పటిదాకా ఉన్న ఆ హారతులు, ఆ పూలు, ఆ నమస్కారాలు ఒక్కసారిగా అన్నీ మాయం. దాని ఒంటిమీద ఉన్న ఖరీదైన పట్టుబట్టలు తీసేశారు, మెడలో ఘంటలు విప్పేశారు, మళ్లీ మామూలు ఎద్దుగా మార్చేసి దాని పాకకి దాన్ని తోలికెళ్ళిపోయారు. ఇక పశువుల పాకలో చీకటిలో ఒంటరిగా ఉన్నప్పుడు రాముడికి అస్సలు విషయం అర్థమైంది. ఆ రోజంతా ఏం జరిగిందో, దాని వెనకున్న నిజమేంటో దానికి నెమ్మదిగా బోధపడింది. దానికొక నిజం తెలిసొచ్చింది. ప్రజలు నమస్కరించింది తనకు కాదు, రాముడు అనే ఎద్దుకు కాదు. వాళ్లు గౌరవించింది అది మోస్తున్న దైవ విగ్రహానికి, అది చేస్తున్న ఆ పవిత్రమైన పనికి. ఆ గౌరవమంతా ఆ పాత్రకు చెందింది, ఆ బాధ్యతకు చెందింది, కాని వ్యక్తికి కాదు. చూశారా, ఈ కథ ఎంత అద్భుతంగా ఒక విషయాన్ని చెప్పిందో. వ్యక్తి వేరు, ఆ వ్యక్తి పోషించే పాత్ర వేరు.
వ్యక్తి తాత్కాలికమే కావచ్చు, కాని వాళ్ళు నిర్వహించే బాధ్యత, వాళ్ళు పోషించే పాత్ర, దానికి ఉండే విలువ శాశ్వతం. అందుకే మనందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. మన పనిలో, మన కుటుంబంలో, మన సమాజంలో మనకు దొరికే గౌరవం, అది నిజంగా మన వ్యక్తిత్వానికా, లేక మనం మోస్తున్న ఆ దైవ నీడలాంటి బాధ్యతకా? ఈ చిన్న తేడాని గుర్తించటంలోనే అసలైన వివేకముంది.